ఆ, మొబైల్ ఉంటేనేగా టవరు, టవర్ ఉంటేనేగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎంతరా ఈ మొబైల్? 7,000 సార్. 7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. రా, 1,00,000 పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీయడానికా? కాదు కాదు, నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయల మొబైల్ కావాలా? దీన్ని పగల కొడితే ఇంకొకటి కొనవుగానే. ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్ సార్? చదవరా, నువ్వే చదువు. హచ్చి. ఈ యాడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల కుక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా, కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా, వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏ ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్, ప్లీజ్. ఓకే సార్, ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్? ఓకే సార్, ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకు ఎవరూ లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్, ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపం వచ్చేలా చేసావా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్, ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్ లెటర్తో సహా. యు ఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్. April 12th, MA సెకండ్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా దూర బంధువైన మామ ఇంట్లో ఉంటున్నావు. నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను, వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి, ఆ సాక్స్ని ఉతికేసుకో, గోళ్ళు కొరకు దేవుడికి దండం పెట్టుకో. అంజలి. అంజలి. ఇక్కడే ఉంటావు. మావయ్య, మావయ్య, వైజాగ్ నుంచి వచ్చారు. మా ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు, చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ, గరా మచ్పి గర్ కాయనరాయ్ ఏకే ఏత తాం. అప్పుడే సార్ నాకు అర్థమైంది, దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ని తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్, ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే